స్పోర్ట్స్ గురించి ఆన్లైన్లో బెట్టింగ్లు జరుగుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీల జయాపజయాల గురించి కూడా ఆన్లైన్లో బెట్టింగ్లు స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ బెట్టింగ్లు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతూ ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటూ కూడా సట్టా మట్కా అనేటువంటి ఒక ఆన్లైన్ యాప్ లో జరుగుతున్నటువంటి ఒక సర్వే లాంటి దాంట్లో 70 లోపే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గరిష్టంగా గెలిచే సీట్లు, అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలవబోయే సీట్లు కేవలం 70 లోపే. అది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గరిష్టంగా గెలిచే సీట్లు. అంటే మొన్న తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు జరిగినటువంటి బెట్టింగ్లను కనుక ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే ఈ సట్టామట్టా మార్కెట్లో కేవలం అప్పుడు వైసీపీకి 55 నుంచి 60 స్థానాలు మాత్రమే గెలవబోతుంది అంటూ కూడా కొన్ని సర్వేలు చెప్పాయి. బెట్టింగ్లు కూడా ఆ రకంగానే జరిగాయి. కానీ అంటే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి 60 నుంచి కేవలం 70 స్థానాల్లో మాత్రమే రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవబోతుంది అంటూ కూడా ఎంతోమంది బెట్టింగ్ రాయళ్లు వైసీపీ మీద పందాలు కాస్తున్నారు. కేవలం 70 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీకే బెట్టింగ్ రాయళ్లు ఎక్కువ మెజారిటీ చూపిస్తున్నట్లుగా, ఎక్కువ బెట్టింగ్లు కాస్తున్నట్లుగా కూడా మనకైతే ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ వార్త మీద విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు సార్. హాయ్ సార్. హాయ్ కృష్ణ. సార్, ఆన్లైన్లో బెట్టింగ్లు అనేది మనకి ఇప్పటి వరకు స్పోర్ట్స్ బెట్టింగ్లు చూసాం మనం. కానీ రాజకీయ పార్టీల జయాపజయాల గురించి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బెట్టింగ్లు షురూ చేశారు. ఈ సట్టా మట్కా అనేటువంటి మార్కెట్లో ప్రతిసారి, అంటే ఎన్నికల దగ్గర పడుతున్న ప్రతిసారి కూడా బెట్టింగ్ రాయళ్ళు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవబోతుంది అంటూ కూడా బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వార్తను కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ 70 స్థానాల్లో మాత్రమే గెలవబోతుంది అంటూ కూడా ఎంతోమంది బెట్టింగ్ రాయళ్ళు బెట్టింగ్ కాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ వార్తను మనం విశ్లేషించుకుంటున్నాం. ఏంటి సార్, ఈ పరిస్థితిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది రాబోయే ఎన్నికలు? ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవితకు అనర్హం అని ఇవాళ జోదం బెట్టింగ్ చేసేవాళ్ళు ఏ చిన్న అవకాశం వచ్చినా దాని మీద బెట్టింగ్ చేసుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ గుజరాత్ ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఆ కల్చర్ బాగా ఉందండి. మరి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. అక్కడ కోడి పందాలకు సంబంధించిన వ్యసనం లాంటిది. అయితే ఎన్నికల మీద కూడా గతంలో కూడా విపరీతమైన బెట్టింగులు జరిగాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయేటప్పటికి ఆన్లైన్ బెట్టింగ్ వచ్చేసింది. అంతకుముందు కూడా ఫోన్ల మీద ఉండి ఇది ఒక పెద్ద గ్యాంగ్, దీన్ని ఏమంటారు, మనం ఒక ముఠాల్లాగా ఏర్పాటు చేసినప్పుడు పోలీసులు కూడా వాటి మీద దాడులు చేసి వాటిని పట్టుకుని డిస్టర్బ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆన్లైన్లో వచ్చేటప్పటికి ఇంకా కొంచెం విస్తృత స్థాయిలోను, తర్వాత క్వాంటమ్ ఆఫ్ మనీ, డబ్బులు కూడా అందులో పెట్టుకునే కోట్ల రూపాయలు పెడుతున్నారు. దీంతో కొన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి, ఆర్థికంగా దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఒకసారి నేను ఈ బ్రేకింగ్స్ చదువుతాను. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గరిష్టంగా గెలిచే సీట్లు 70 లోపే. సట్టా మట్కా మార్కెట్ లో జగన్ పార్టీకి ఇదే అత్యధిక సంఖ్య. తెలంగాణ ఫలితాల సమయంలో కేవలం 60 సీట్లే. విపక్షాల సీట్లు సర్దుబాటు అలకలతో ఫ్యాన్ పార్టీకి పెరిగిన 10 స్థానాలు. అంటే ఎంత వేసుకున్నా గానీ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి కేవలం 70 లోపే. అంటే గెలిచేటువంటి పార్టీ కేవలం ఇక్కడ టీడీపీ జనసేన కూటమే గెలవబోతుంది అంటే కూడా ఎంతో మంది బెట్టింగ్ రాయళ్ళు వాళ్ళ గెలుపు కన్నా కూడా ఈయనకు వచ్చే సీట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారండి. ఎందుకంటే బాగా స్టడీ చేసి ఇతని ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంది, ఈ పార్టీ పట్ల ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది, దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు ముందు ఎవరు ఓడిపోతున్నారో తెలిస్తే రెండో వాడు గెలవటం అనేది ఈజీ. ఇప్పుడు ఎక్కువ అంశం ఏంటంటే 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ తీర్పు మీద, పరిపాలన మీద తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలు. అది మెయిన్ గా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి బెట్టింగ్ రాయలు చాలా తెలివిగలండి. అదే సార్, ఒకసారి చూద్దాం. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ల గురించి చాలా మందికి తెలుసు. రాజకీయ పార్టీల జయాపజయాల పైన కూడా ఇలానే ఆన్లైన్ పందాలు జరుగుతూ ఉంటాయి.
సట్టా మట్కా అంటే జూదం యాప్లు ఇందుకు వేదికలు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కోట్లలో పందాలు కాస్తూ ఉంటారు. రాష్ట్రంలో అసెంబ్లీతో పాటుగా లోక్సభ ఎన్నికలు కూడా జరగనుండటంతో బెట్టింగ్ ప్లాట్ఫామ్ల దృష్టి ఇప్పుడు ఏపీ మీద పడింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందనే అంశంపై జోరుగా పందాలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 70కి మించి అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేదని పందెపు రాయళ్లు సవాళ్లు విసురుతూ ఉన్నారు. వేల కోట్ల రూపాయల బెట్టింగులకు సంబంధించినటువంటి సట్టా మార్కెట్లో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య కేవలం 70కి చేరింది. గత 6 నెలల్లో వైసీపీకి వచ్చిన అత్యధిక స్థానాలు ఇవే. తెలంగాణ ఎన్నికల సమయంలో సట్టా మార్కెట్లో వైసీపీ గెలిచిన సీట్ల సంఖ్య కేవలం 55 నుంచి 60 మధ్య ఉంది. ఆ తర్వాత అది 2 నెలల పాటు 65 దగ్గరే ఆగిపోయింది. కూటమితో అంటే బీజేపీ పొత్తు ఖరారు కాకపోవడం, తెలుగుదేశం జనసేన సీట్ల పంపకాలు, విభేదాలు, అలకలు, రాజీనామాల నేపథ్యంలో వైసీపీ గెలవగలిగే సీట్ల సంఖ్య మరో 5 పెరిగి 70కి చేరింది. అయినప్పటికీ అధికారానికి ఇంకా దూరంగానే ఉంది. వేల కోట్ల రూపాయల పందాలు. ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు చేసే ఖర్చుకు 10 రెట్ల డబ్బు సట్టా మార్కెట్లోకి పందాల రూపంలో చేరుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వేల మంది ఆంధ్ర ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు వేస్తూ ఉన్నారు. ఆంధ్రాలో ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వేల కోట్ల రూపాయల పందాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సట్టా మార్కెట్తో పాటు కొందరు వ్యక్తిగతంగా రాజకీయ బెట్టింగులు వేసే వారు కూడా వైసీపీకి 70 సీట్ల లోపే వస్తాయని దానిపైన పందాలు కాస్తూ ఉన్నారు. గత తెలంగాణ ఎన్నికలలో ఆంధ్రాలోని భీమవరం కేంద్రంగా 100 కోట్ల సట్టా బెట్టింగులు జరిగాయని ఆంగ్ల పత్రికలు కూడా ఘోషించాయి. సట్టా మార్కెట్ అంటే సొంతంగా సర్వేలు. సట్టా మార్కెట్ సొంతంగా సెఫాలజిస్టులను నియమించుకొని సర్వేలు కూడా చేయిస్తుండడం విశేషం. ఆయా పార్టీలకు వచ్చే మొత్తం సీట్లతో పాటుగా కొన్ని కీలక నియోజకవర్గాల ఫలితాలపై కూడా బెట్టింగులు 100 కోట్లలోనే జరుగుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం ఫలితం విషయంలో సందిగ్ధత నెలకొన్నప్పుడు ఆ నియోజకవర్గానికి 3 లక్షల రూపాయలను కేటాయించి 3 రోజుల్లో సర్వే నివేదిక తెప్పించుకోగలిగారంటే మార్కెట్ ఎంత స్పీడ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటూ కూడా అసలు రేపు జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కానీ పార్లమెంట్ ఎన్నికలలో కేవలం వైసీపీ 70 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది. బెట్టింగ్ రాయల్లో ఆ రకంగానే బెట్టింగ్ కాస్తున్నారు అంటూ కూడా ఒక వార్తని ఇప్పుడు మనం చూస్తున్నాం సార్. ఇంత ఇది చేసుకున్నాం. ఇంతకు నేను చెప్పా కదండి, బెట్టింగ్ కాసేవాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళు ఏ అంశం మీద ఫోకస్ చేసి ఒక అంచనాకు రావాలనేది వాళ్ళకి తెలుసు. ఒక విస్తృతమైన అంశం మీద కాన్సన్ట్రేట్ చేయటం కన్నా వాళ్ళు గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది, దానికి ప్రజల ప్రతిస్పందన ఎలా ఉంది అనేది కనుక వాళ్ళు తెలుసుకోవటానికి పూర్తిగా ఈ 5 ఏళ్ల పరిపాలన, వైఎస్ఆర్సీపీ పనితీరు, జగన్ వ్యవహార శైలి వీటిని పరిగణలోకి తీసుకుని ఎన్ని సీట్లు గెలవగలుగుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అవి జనసేన, తెలుగుదేశం అనే అంశాలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ కి సంబంధించి ఏమి వాళ్ళు దృష్టి పెట్టట్లా. ఎందుకంటే వాళ్ళు ఎంత పాజిటివ్ గా చేసుకున్నా, ఎలాంటి పని చేసినా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. కేవలం గత 5 ఏళ్లలో ఈ పరిపాలన మీద ప్రజల స్పందన ఏ విధంగా రాబోతుంది, కేవలం దానికి పరిమితం అయ్యి దాని ఫలితాన్ని ఒక నిర్దిష్టమైన ఫామ్ లో గతంలో 55 నుంచి 60, 60 నుంచి 65 దగ్గర కొంతకాలం ఆగారు. తర్వాత 65 నుంచి 70 ఇక సీలింగ్ గరిష్ట స్థాయికి 70కి మించదు అనేది ఇప్పుడు బెట్టింగ్ కి ప్రధానమైన అంశం. ఇక 70 మీద 70కి దాటేవాడు, 70 లోపు ఒప్పుకునేవాళ్ళు అనేది వీళ్ళిద్దరూ తారసిల్లుతారనమాట పోటాపోటీగా బెట్టింగ్లు. గతంలో ఇక్కడ పత్రికలో రాసినట్టు భీమవరం కేంద్రంగా జరిగినాయి, జరుగుతాయి. బెట్టింగ్ కూడా సార్ అసలు ఒక సెఫాలజిస్ట్ ని నియమించుకుంటున్నారు. అసలు ఒక సర్వే వాళ్ళు ఓన్ గా సొంతంగా అది ఎన్నిక ఏదో ఒక నియోజకవర్గం ఉంది పెండింగ్ లో పడిందండి. మళ్ళీ రీకౌంటింగ్ విషయంలో వివాదం వచ్చింది. ఆ వివాదం వచ్చినప్పుడు 3 రోజులు పట్టింది మళ్ళీ కౌంటింగ్ చేయడానికి. ఆ సమయంలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని బెట్టింగ్ అనే వాళ్ళు సేఫ్ గా కాస్తాడండి. అది చాలా అంచనాలు వేసుకుంటారు. కాబట్టి వాళ్ళు 3 లక్షల రూపాయలు సెఫాలజిస్టులకి ఇచ్చి సర్వే తెప్పించుకోవటం పెద్ద విషయం కాదు. కొన్ని 100,000 కోట్ల రూపాయలు బెట్టింగ్ రూపంలో పెడుతున్నప్పుడు
ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు ఒక సెఫాలజిస్ట్ ఒక సంస్థకి ఇచ్చి మరి వాళ్ళు పెట్టే బెట్టింగ్ కరెక్ట్ గా పెట్టాలి కదా, అంచనాతో. ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు పెట్టే బెట్టింగ్లు కాదండి. అందుకని వీళ్ళు ఇప్పుడు జగన్ ప్రభుత్వ పరిపాలన మీద, దాని పనితీరు మీద అసలు వాళ్ళు ప్రజల్లో ఏ అభిప్రాయం ఉంది, వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా అక్కడ తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు 70కి మించవు అనేది ఒక నిర్ణయానికి వచ్చి దాని మీద ఎంత బెట్టింగ్ అయినా కాయటానికి సిద్ధపడుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ లెక్కన సార్ అధికార పార్టీకి రానున్న ఎన్నికల్లో భారీ షాక్ తప్పదు. అసలు ముంజేతి కంకడానికి అర్థం ఎందుకు కృష్ణ గారు? అక్కడ రాష్ట్రంలో కనపడుతుంది కూడా అదే. దాన్నే బేస్ చేసుకుని వీళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు బెట్టింగ్ కి ఒక ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఇది టెక్నాలజీ పెరిగిపోవడంతో. ఇది కాకుండా కూడా విజయవాడ కానీ, గుంటూరు కానీ, భీమవరం కానీ, తర్వాత ఈస్ట్ గోదావరిలో కానీ కొన్ని కేంద్రాలుగా ఈ బెట్టింగ్ విపరీతంగా చేసుకుంటారు ప్రైవేట్ గా. అంటే మీరు నేను పోటీ అన్నమాట. 1 ఎకరం లేకపోతే ఇది 2 ఎకరాలు లేకపోతే ఇదిగో ఇంత, ఇద్దరు కలిపి మధ్యవర్తి దగ్గర పెట్టుకుంటారు ఈ 10 లక్షలు. అట్లా పెట్టుకుని ఆ మధ్యవర్తి ఎవరో కనుక గెలిచేటట్టుంటే వాళ్ళకి ఇచ్చేస్తుంటాడు. ఇవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరగటం వలన విస్తృతంగాను దాని పరిధి కూడా పెరిగింది. తర్వాత బెట్టింగుల్లో పెట్టే అమౌంట్లు పెరిగినాయి. ఇది జరుగుతున్నాయి. ఎన్నికలపై జోరుగా బెట్టింగులు, సట్టా మార్కెట్ లో వేల కోట్ల బెట్టింగులు మనం చూసింది ఇప్పటి వరకు. టీడీపీ జనసేన కూటమికే పందెం రాయుల్లా ఓటు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఎప్పుడు దీనికి ఇది గెలుస్తుంది అనేది అక్కడ క్వశ్చన్ కాదు. అక్కడ అది మెయిన్ కాన్సన్ట్రేషన్. మీరు గుర్తించాల్సింది ఏంటంటే జగన్ ప్రభుత్వ పార్టీకి 70కి మించి రావు అనేది. ఆ తర్వాత వచ్చేది టీడీపీ జనసేన, అది వేరే మాట. ఇంకా అంతకు మించిన పార్టీలు అక్కడ లేవు. సరే కాంగ్రెస్ కూడా ఒక 4, 3, 2 గెలుస్తుంది, అది వేరే మాట. ద క్వశ్చన్ మెయిన్ కాన్సన్ట్రేషన్ వైఎస్ఆర్సీపీ పరిపాలన గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఫెయిల్ అయిపోయింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. అందువల్ల 70కి మించి రావు అని ప్రజలు నమ్ముతున్నారంటే బెట్టింగ్ రాయుళ్ళు. 2014లో వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి సీట్లు కేవలం 67 స్థానాలు మాత్రమే. 2019లో 151 స్థానాలు గెలిచినటువంటి వైసీపీ ఈసారి అసలు గెలవబోయేటువంటి సీట్లు కేవలం 70 లోపే. అవును, అదే నేనంటున్నా. వాళ్ళు ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది, ఈ ప్రభుత్వానికి ఇంతకు మించి రావు అని వాళ్ళు ఒక సర్వేకి వచ్చారంటే, వాళ్ళు అంతంత కోట్ల రూపాయలు బెట్టింగ్లు పెడుతున్నారంటే వాళ్ళు బాగా స్టడీ చేసి ప్రజల అభిప్రాయాన్ని గమనించి పెడుతున్నారండి. లేకపోతే ఏదో ఇస్త్రీ వేస్తారని కాదు, ఈ కోడి పందాలు లాంటివి కాదు. ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని, ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాళ్ళు ఇంతంత అమౌంట్లు బెట్టింగ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఖచ్చితమైన అవగాహనతో జరుగుతున్న బెట్టింగే. ఇది ఇందాక చెప్పే కదండి, ముంజేతి కంకడానికి అర్థం ఎందుకని. వాళ్ళు అంత గట్టిగా బెట్టింగులు పెడుతున్నారంటేనే మనకు అర్థం అవుతుంది ఎంత వాళ్ళకి అవగాహనతో చేస్తున్నారని. ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా